పేదవారు ఈరోజు 5 వేలతోటి అన్నం తింటున్నారంటే వారి భిక్ష. చాలామందికి చాలా విషయాలు తెలియవండి. ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశాను నేను. పేదవారి కోసం తపన పడే ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా పేదవాళ్ళ ఆకలి తెచ్చాలని తపన ఆలోచన చూడలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వీరు తప్ప ఇంకో మనిషి ఈ స్థానం అలంకరించిన ఇటువంటి కార్యక్రమం చేయలేరండి. ఇంకో విషయం అండి, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి సంక్షేమ పథకాలు పెట్టి పేదవారికి అన్నం పెట్టిన ముఖ్యమంత్రి చూపించండి, ఎక్కడ లేరు. వీరు తండ్రి గారు వీరు ఇదే బాటలో పేదవారి ఆకలి తీర్చే పనిలోనే ఉన్నారండి. మనందరం చేయూతివ్వాలి, వారు ఆదుకోవాలి. వారు ఈరోజు ముఖ్యమంత్రి కాదండి, రేపు కాదు, తర్వాత కూడా 30 సంవత్సరాల పాటు మనం వారిని ఎన్నుకోవాలి. వారి ఆశీస్సులు మనం ఇవ్వాలండి తప్పనిసరిగా. ఈ మధ్య మన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందండి. అలాగే కూటమి నుంచి బీజేపీ తప్పుకున్న వారు మేనిఫెస్టో ఇచ్చారండి. మన మేనిఫెస్టో చూసుంటారు చాలామంది. పేదవారి యొక్క ఆకలి తీర్చే మేనిఫెస్టో మందండి. చంద్రబాబు నాయుడు గారిది అధికారం అనే ఆకలి తీసుకునే మేనిఫెస్టోగా తయారు చేశారండి. సాధ్యం కాని హామీలు ఇంచేత అధికారం కావాలి, అధికారం లేక ఆకలితో మగ్గిపోతూ వారు వారి నాయకులు సినిమా నటులు ఇద్దరు కూడా ఇదే పనిలో మన ముఖ్యమంత్రి గారిని నిత్యం అవమానిస్తూ తిడుతూ బూతులు ఆవేశంగా అయ్యా చేస్తూ ఉన్నారు. ఆకలి తీర్చే మేనిఫెస్టోని చూసి తట్టుకోలేక ఏమి సమానం చెప్పలేకో అర్థం కాక అలలాడుతూ ఉన్నారండి. అయ్యా ఆకలి ఎందుకు ఉండాలండి? ఆ రోజు ప్రజలందరూ ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు పేదవారికి అండగా ఉండి పేదవారికి ఆకలి తీస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు మేము ఎవరు ఉన్నాం కదా. ఆ రోజు ఆకలి తెచ్చినాకి ఇష్టం ఉండదు. వారికి కావలసిన పనులు వారు అక్రమ సంపాదన కోసం దృష్టి పెడతారు తప్ప పేదవారికి అన్నం పెట్టాలని ఆలోచన లేకపోవటం వల్ల ఈరోజు సముద్ర గర్భంలో కలిసిపోయారండి. అదే సముద్ర గర్భంలో ఉండిపోవాలా, శాశ్వతంగా ఉండిపోయేలాగా మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలండి. అటువంటి వారు మళ్ళా కుర్చీ ఎక్కితే చాలా ప్రమాదం, మామూలు ప్రమాదం కాదండి అయ్యా. అన్నీ అనిపించాను నేను. ఎవరైతే వారు ఇచ్చిన హామీలు అడుగుతారో పాతాళానికి ఉక్కు పాదాలతోటి తొక్కించే కార్యక్రమం తీసుకుంటే గనుడయ్యా. ఎన్నో అవమానాలు చూశానండి. మామూలు అవమానాలు కాదు. వారి కుమారులు ఉన్నారు, రాజ్కుమార్ అయ్యా, ఆ లంచా కొడుకు నేను బయట లాగారా లేదా అని నన్ను తిట్టడం అండి. డిఐజీ గారు ఫోన్ చేసి ఆ లంచా కొడుకుని బయట లాగండి, లాగారు లేదా, తన్నారు లేదా, కొట్టారా లేదా. ఇటువంటి పాలన తెచ్చుకోవద్దు జీవితంలో, గమనించండి. మరొక విషయం అండి, యువత కూడా చాలా వరకు ఉద్యోగాలు రావండి. ఏమంటే 100 మంది పనిచేసే సంస్థల్లో 20 మందితో చేసేసుకున్నారు కంప్యూటర్లతోటి. వారికి ఒక దారి చూపించాలి మనం అందరం. వారిని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి వారి చేత చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి పెద్దలందరూ చేయూత ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు మినిమం బడ్జెట్ తోటి, దానికి కావాల్సిన సబ్సిడీలు, దానికి కావాల్సిన లోన్ల విషయంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేగా చేస్తారండి,
ఎంపీ గారు సహకారంగా ఉంటారు, ఉషాబాల గారు. వీరితో పాటు నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి ఆ సబ్సిడీ విషయంలో కానీ, అలాగే లోన్లు బ్యాంకు వారితో చెప్పించే విషయంలో కానీ సహకరిస్తానండి. పిల్లలకి మీరు చెప్పాలి, చిన్న చిన్న పరిశ్రమలు పెద్ద పెద్ద పరిగెట్టవద్దండి. 5 లక్షల రూపాయలు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 10 లక్షలు, అలా 15 లక్షలు. నిలబడి నీళ్ళు తాగాలి తప్ప పరిగెట్టే పాలు తాగి పరిశ్రమ పెట్టద్దండి. పాడవకూడదు. మన కాలమే మనం నిలబడాలండి. ఆ తర్వాత తల్లిదండ్రులను పోషించాలి. దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పరిశ్రమ కోసం ఆలోచన చేయండి. చదువుకున్న యువత అంతా ఆ దిశగా ఆలోచన చేస్తే అయ్యా ముఖ్యమంత్రి గారి చేత అన్ని పనులు చేయించుకుందాం. పేదవారికితో పాటు యువత కూడా దారి చూపించమని కూడా ఎంట పడతాం మీ అందరూనండి. దయచేసి పెద్దలు ఇదెందుకురా నీకు అనే మాట అనకండి. చిన్నదైనా సరే ప్రోత్సహించండి. ప్రోత్సహించి అబ్బాయి పైకి రావడం కోసం. ఒకేసారి పైకి రాడండి, స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా మీ దీవెనలు ఇవ్వాలి. ఎమ్మెల్యేగా దీవెనలు ఇవ్వాలి, ఎంపీగా దీవెనలు ఇవ్వాలి. అందరు దీవెనలు ఉంటే ముఖ్యమంత్రి గారి దీవెనలు చాలా సునాయాసంగా మనకు లభిస్తుందండి. అయ్యా సినిమా నటులు 10 సంవత్సరాలు అయిందండి అయ్యా పార్టీ పెట్టి. ఎంతసేపు వారి తపన. రాయుడు గారు అన్నట్టు వారి పార్టీయా చంద్రబాబు నాయుడు బాగు కోసం వచ్చారండి అన్న ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు బాండెడ్ లేబర్గా చేయడం కోసం వారి ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్గా పవన్ కళ్యాణ్ గారు నియమించుకున్నారండి. నిత్యం కాపులు, ఇతర కులాల మధ్యన కుటుంబాల మధ్యన తగాదాలు పెట్టి అయ్యా అందరు కుషించిపోయేలాగా కార్యక్రమం తీసుకున్నారండి. చూస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి కుటుంబంలో చిచ్చు పెట్టారండి. ఈ మధ్య నా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి నన్ను కూడా రోడ్డు మీద లాగారండి. అయ్యా నేను అడిగాను వారిని, అయ్యా మీ కుటుంబ హిస్టరీ కూడా చెప్పండి అయ్యా, మీ భార్యను కూడా పరిచయం చేయండి డయాస్ మీద వచ్చి మొదటి భార్య, ఉదయం భార్య, రెండో భార్య, మూడో భార్య అని చెప్పి పరిచయం చేయండి. మీ మెగా కుటుంబంలో జరిగిన సంగతి కూడా చెప్పండి అయ్యా. ఎదరో కుటుంబాన్ని రోడ్డు మీద ఆకలి కదండి అయ్యా అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగానండి. అయ్యా ఎవరు ప్రశ్నించట్లేదని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు అయ్యా బాధగా ఉందండి. కులాల మధ్య చిచ్చు, కుటుంబాల చిచ్చు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వారికి ఆకలినే అధికారం కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారండి. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ చెల్లెలు గారు దూరం చేశారు. అయ్యా ఇదే పనిలో ఉన్నారండి. ఓట్లు చీలిపోవాలా, అధికారం వచ్చేయాలా, ఎన్ని గమనించండి అయ్యా. నాయకుల కన్నా మీరు అందరూ చాలా తెలివైన వారు. నిత్యం సెల్లో టీవీ చూస్తారు కాబట్టి దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు మంచి ఎవరు చెడు అన్నది తెలుసుకోగల శక్తి మీలో ఉందండి. నాయకులు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా రోడ్డు మీద ఉండటం వల్ల ఆ టీవీలు చూసే పరిస్థితి ఉండదండి. అంత శక్తి మీలో ఉంది. గమనించండి. ఎవరైతే ప్రజాసేవకి అంకితం అయ్యారో, పేదవారి జీవితాల్లో ఎవరైతే వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి అండగా ఉండి మరిన్ని పనులు చేయించుకోవడానికి మనందరం కూడా వారు నిలబెట్టిన అభ్యర్థులు ప్రసాద్ రాజు గారి అసెంబ్లీకి, ఉషాబాల గారికి ఎంపీకి ఓట్లు వేయటమే కాదండి, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా మన బంధువులు ఉంటే బంధువులు, స్నేహితులు ఉంటే స్నేహితులు, ఇతర ప్రాంతాలు కూడా మెసేజ్ పెట్టి మన ఫ్యాన్ గుర్తుకు వేయమని, అత్యధిక మెజార్టీతో మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయమని అందరినీ కోరమని మిమ్మల్ని కోరుకుంటూ ప్రేమతో ఈరోజు ఆహ్వానించిన మన రాయుడు గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా కాలం తర్వాత
మీ దర్శనం అయింది. ధన్యవాదాలు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. Please subscribe .news.